శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎస్బీఎస్ కళ్యాణ మండపం టౌన్హాస్పేటలో ఆర్యవైశ్య కుటుంబాలకి క్రీడా ప్రతిభ పురస్కారాలు అందించారు. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకి బట్టల పంపిణీ చేశారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు. ఆర్యవైశ్య కుటుంబాల్లో సేవా కార్యక్రమం చేసిన వారికి ఘనంగా సన్మానించారు ముక్కాల ద్వారకానాథ్. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు భారీగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు ఏదైతే ఆర్యవైశ్య జాతికి ఇప్పటిదాకా కూడా మాకు అన్ని రకాలుగా సహకారాన్ని అందించినటువంటి గురువులు ఎవరైతే భక్తి పాటలు నేర్పించినటువంటి గురువులకి, మా బిడ్డలందరికీ కూడా కూచిపూడి భరతనాట్యం నేర్పించినటువంటి గురువునిలకి, అదేవిధంగా కోలాటానికి సంబంధించి నేర్పించినటువంటి వీరందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని చేసుకోవడం అర్బన్ ఆర్యవైశ్య సంఘంలో ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకున్నాం. మరి అదేవిధంగా మాలో ఉన్నటువంటి మా బిడ్డలు ఎవరైతే మెడిసిన్ చేసి ఉన్నారో, మరి అదేవిధంగా ఇంజనీరింగ్, చార్ట్ అకౌంట్స్ చేసినటువంటి పిల్లలకి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని రాబోతున్న జనరేషన్ ఇంకా కూడా బాగా చదవాలనే ఒక ఆలోచనతో ఆ బిడ్డలందరికీ కూడా ప్రతిభా పురస్కారాలని అర్బన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఆర్యవైశ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా ఒక యూనిటీగా, ఒక తాటి మీద గతంలో నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఏర్పడి దాదాపుగా 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ 70 సంవత్సరాల కాలంలో సేవకు సంబంధించి ఆర్యవైశ్యులకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తున్నటువంటి సంస్థ అర్బన్ ఆర్యవైశ్య సంఘం. మహాసభకు సంబంధించి 130 సంవత్సరాలు అయినప్పటికీ ఆ యొక్క మార్గదర్శకాలతోటి రోషయ్య గారు, మరి అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటి వాళ్ళ ఆశయాల్ని కొనసాగించే విధంగా అటు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కానీ, పొట్టి నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం కానీ ఎప్పుడు ఆ మార్గదర్శనంలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గతంలో అమ్మవారి ఆశీస్సులతోటి, నెల్లూరు నగర ప్రజల సహాయ సహకారాలతో, ఆర్యవైశ్య సహకారంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా మనకి సంబంధించి ఇది పాండురంగ నిలయానికి, పాండురంగ అన్న సమాజానికి సంబంధించి ఈ యొక్క అమ్మనమ్మ కన్వెన్షన్ సెంటర్ని త్వరలో మళ్ళీ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ, ఇది నేనున్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే రాము గారు ఉన్నప్పుడు కానివ్వండి,
జ్యోతి ప్రసాద్ గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అది ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆర్య వైశ్యుల ముంగిడికి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, దాదాపుగా 3000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క గురువుల దీవెన తీసుకోవడం, పిల్లల్ని ఆశీర్వదించడం, ఇదే విధంగా అమ్మవారి వస్త్ర తాంబూలం కింద ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి ప్రసాదం కింద అందించడం జరిగింది. ఇవన్నింటినీ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.